చేస్తా యా ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ రైట్. అయితే ఇక్కడ నేను వేరే గెస్ట్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ ఇవాళ వచ్చినటువంటి జడ్జిమెంట్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం నాకు కనిపిస్తూ ఉంది. ద జడ్జ్ అనిర్బంధ సెడ్ దట్ హీ డస్ నాట్ థింక్ ఇట్ ఈస్ రేరెస్ట్ ఆఫ్ ద rare cases. The court directed that the victim's parents will get a compensation of 17 lakhs. And how sad it is, the district court says that it is not the rarest of the rare cases. How sad a judge could say that. Of course ఇక్కడ న్యాయస్థానాల్లో మేము తప్పు పట్టట్లేదు, బట్ కనీసం మానవతా విలువలు కూడా ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అతనిలో ఎందుకు కనబడలేదు అనేటువంటిది ఒక పెద్ద అంశంగా కనిపిస్తుంది నాకు. అంటే చాలా సహజంగా కనపడింది వాళ్ళకి. అబ్సల్యూట్లీ ఇక్కడ జూనియర్ డాక్టర్ కాబట్టి ఆవిడ డ్యూటీలో ఉన్నారు కాబట్టి 10 లక్షలు దానికి కాంపన్సేషన్, అదేవిధంగా రేపు జరిగినటువంటి అంశం కాబట్టి 7 లక్షల రూపాయల కాంపన్సేషన్. అండ్ కోర్ట్ ఆల్సో అవార్డెడ్ 50,000 ఫైన్ ఫర్ ద విక్టిమ్ ఇన్ దిస్ కేస్. అండ్ అతను ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నాడో అతను కోర్టు ముందు తన వాదన వినిపిస్తూ కూడా అతను చెప్పినటువంటి స్టేట్మెంట్, నేను ఏ రకమైనటువంటి తప్పుడు పని చేయలేదు, నేను పోలీస్ బ్యారక్లో ఉండేటువంటి వాడిని, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఎవరు వచ్చి చూడలేదు, నన్ను పోలీసులు చాలా క్రూరంగా కొట్టారు అనేటువంటి మాట అతను చెప్తా ఉన్నాడు. బట్ హవెవర్ దిస్ ఫీల్స్ సో సాడ్ ఫర్ మీ. నిజంగా వాస్తవం ఏంటంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ కాదు అని కోర్టు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఎందుకో. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అంటే ఏంటి, ఇంకా ఇంతకంటే బ్రూటల్గా ఏదైనా జరిగితే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అనేటువంటిది న్యాయస్థానం దృష్టికి వస్తుందా? రైట్, మాధవి గారు కాంగ్రెస్ నేత, మీరేమంటారు ఈ జడ్జిమెంట్ని? అంటే నేను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పూర్తిగా చదివి వినిపించేశాను 2 లైన్లో. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. యా చెప్పండి మాధవి గారు. యాక్చువల్గా ఈ కేసులో వచ్చేసి ఫస్ట్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ లాగా తీసుకోవాలి ముందు ఇది. ఎందుకంటే ఇంత బ్రూటల్ మర్డర్ ఇది. మామూలుగా ఆ రోజు జరిగిన సందర్భంలో మాత్రం అమ్మాయి ఎంత డేరింగ్, వాళ్ళందరినీ కూడా వాళ్ళ మేనేజ్మెంట్ ని కూడా ఎదిరించింది అనేది ఇప్పుడు సంధ్యాక చెప్పారు. దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అయితే ఈ అమ్మాయి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ కింద తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ ఎక్కడైతే హాస్పిటల్లో ఈ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళది ఉంటది. సో ఇక్కడ ఎక్కడో ఒంటరిగా వెళ్ళలేదు అమ్మాయి, లేకపోతే సెక్యూర్ ప్లేస్ లేని దగ్గర లేదు, ఇక్కడ సెక్యూరిటీ ఉన్న దగ్గరే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న సాక్ష్యాలను అన్నిటినీ కూడా మార్చడానికి ప్రయత్నం చేసిందని మనకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లైవ్ గా మనం చూస్తానే ఉన్నాము. 2-3 రోజులు అది జరిగింది. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ రూములే కూలగొట్టి సాక్ష్యాధారాలు మాయం చేశారు. బాత్రూమ్స్ కూడా మొత్తం కంప్లీట్ గా దాని సాక్ష్యాలన్నింటినీ కూడా మార్చేసే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తీసుకెళ్లి సిబిఐకి అప్పచెప్పిండ్రు. లోకల్ పోలీస్ అని మమతా బెనర్జీ గారు ఈ రోజు మాట్లాడిండ్రు. కానీ ఆ రోజు కూడా తను కూడా వచ్చి నిజంగానే అక్క చెప్పినట్టు ప్రొటెస్ట్ ఆమె కూడా పార్టిసిపేట్ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. న్యాయం చేయాల్సిన వాళ్ళే మాకు న్యాయం చేయండి అనడం ఎంతవరకు అది సమంజసమో అది అర్థం కావట్లేదు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, అది కూడా విమెన్ చీఫ్ మినిస్టర్. అండ్ హౌ అంటే అది ఏంటది, తెలుగులో ఒక సామెత ఉంటుందండి, ఇంట్లో ఉండి కొట్టిన తర్వాత బయటకు వచ్చి నన్ను ఇంకెవరో కొట్టిరు అని చెప్పేసి ఆమె కొడుతుందట, పోయి బయటకు వచ్చి ఏడుస్తుందట. అట్లా ఉండింది ఆవిడ పరిస్థితి. మొదటి నుండి ఉన్నాయండి అనుమానాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ జరిగింది సింగిల్ పర్సన్ కాదు, అది సంజయ్ రాయ్ ఒక్కటి చేసింది కాదు. ఇదంతా కూడా మసిపూసి మారేడుకాయ అంటారు చూడండి, మొత్తం బయటకు వచ్చేసి ఒక్కరి మీద ఈ నెపం పెట్టడం జరిగింది. కానీ ఇది అంటే లైఫ్ వేస్తున్నారు అంటే ఎవరో ఒకరికి, అంటే అమాయకుడని నేను చెప్పలేను, కానీ ఉన్నటువంటి దోషులందరికీ కూడా శిక్ష పడలేదని నా వాదన. ఇప్పుడు అక్కడ ఉన్నదంతా కూడా క్లారిటీ రావాలి. ఎవరెవరు గ్యాంగ్ రేప్ అన్నారు, మరి మొదటి రోజు సూసైడ్ చేసుకుందని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారు. వచ్చిన తర్వాత డెడ్ బాడీని చూపించలేదు. తర్వాత కొంత టైంకి చూపించినా కూడా అది సూసైడ్ అని చెప్పడానికి ప్రయత్నం చేసిండ్రు హాస్పిటల్ మేనేజ్మెంట్ కావచ్చు అందరు. ఆ తర్వాత అది చాలా బ్రూటల్ గా జరిగింది. ఆ అమ్మాయి కళ్ళల్లో అద్దాలు గుచ్చుకున్నాయి అన్నారు, ప్రైవేట్ పార్ట్స్ అంతా అన్ని వివరంగా ఆ రోజు జరిగిన తర్వాత దీన్ని అతను ఒక్కడే స్పర్మ్ కూడా ఒకరు చేస్తే ఉండే అంత లేదు, క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది, చాలా మంది గ్యాంగ్ రేప్ చేసిండ్రు దీన్ని ఆ రోజు అంతా మీడియాలో కూడా వచ్చింది. కానీ ఇంత ఈజీగా ఒక్క పర్సన్ మీదకి నెట్టేసి దీన్ని సిబిఐ కూడా ఇంత అంటే ఒక కేసును కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడొద్దు, కానీ నేను అనుకుంటాను దీన్ని హయ్యర్ కోర్టు కూడా వెళ్తుండొచ్చు. మేబీ ఈ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలనే ఒక మేజర్ ఉద్దేశం అయితే ఉంది. వేసిన శిక్ష అంటే రేరెస్ట్ రేర్ కేసులో ఇది తీసుకోవాల్సిన కేసే, ఇది రేరెస్ట్ రేర్ కేసే ఇది. ఏదైతే కాకపోతే ఏంటంటే ఇంత తొందరగా దీన్ని
ఆ నిర్భయ యాక్ట్ కింద తీసుకొచ్చి తొందరగా ట్రయల్ చేసి తొందరగా 163 days లోపలనే చేయడం అనేది హర్షణీయం. అంటే Right. ఏది ఉన్నా కూడా అన్ని కేసుల్లో ఆడవాళ్ళకి జరిగేటువంటి అన్యాయాల్లో అన్ని కూడా ఫాస్ట్ గా ట్రయల్ చేసి తొందరగా న్యాయం జరిగేటట్టు చూడాలి. కానీ ఈ కేసులో మాత్రం న్యాయం జరిగింది కంప్లీట్ గా అని అయితే చెప్పలేకపోతున్నాం మేము. ఖచ్చితంగా ఇందులో చాలా మంది Right. నష్టం ఉంది, వాళ్ళందరినీ కూడా బయటికి తీయాలి. తీసిన తర్వాతనే దీనికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం నాకు. రైట్ మాధవి.